హాయ్ ఫ్రెండ్స్, నేను హరీష్ మజ్జి. మనం ఎప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుంటుంటాం. ఈరోజు మనం రిజర్వేషన్ గురించి ఒక స్పష్టమైన అర్థం చేసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? ఇండియాలో రిజర్వేషన్ అనేది ఎప్పటి నుంచో చర్చనీయాంశం. కొందరు దీన్ని అవసరం అంటారు, మరికొందరు అనవసరం అంటారు. నిజంగా రిజర్వేషన్ ఎందుకు వచ్చింది? దీనివల్ల ఎవరికి ప్రయోజనం, ఎవరికి నష్టం? రిజర్వేషన్ లేకపోతే సమాజం ఎలా ఉంటుందో ఆలోచించారా? ఈ వీడియోలో రిజర్వేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎవరైనా కొత్తగా వీడియో చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రిజర్వేషన్లు ఎందుకు ఏర్పాటు చేశారు? రిజర్వేషన్ వ్యవస్థను సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించేందుకు రూపొందించారు. ఇది ముఖ్యంగా భారతదేశంలో అనాదిగా అన్యాయానికి గురైన ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వంటి వర్గాలకు విద్యా ఉద్యోగాలలో అవకాశాలు కల్పించడానికి అమలు చేయబడింది. అసలు రిజర్వేషన్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి ఒకసారి చూస్తే, ఒకటోది సామాజిక సమానత్వం. అనాదిగా హింస, వివక్ష, వర్ణ వ్యవస్థ కారణంగా నష్టపోయిన వర్గాలకు సమాన అవకాశాలు లభిస్తాయి. రెండోది విద్యలోని అవకాశం. పేదలు, వెనుకబడిన వర్గాలు ఉన్నత విద్యను పొందే అవకాశం మెరుగవుతుంది. మూడోది రాజకీయ ప్రాతినిధ్యం. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రాజకీయాల్లోనూ ప్రాతినిధ్యం దక్కేలా ఉంటుంది. నాలుగోది ఆర్థిక స్థితి పెరుగుదల. రిజర్వేషన్ వల్ల ఉద్యోగ అవకాశాలు లభించి కుటుంబాల జీవనోపాధి మెరుగవుతుంది. ఐదోది సామాజిక చైతన్యం. అణచివేతకు గురైన వర్గాలు విద్యా ఉద్యోగాలలో ఎదిగి సమాజంలో గౌరవాన్ని పొందే అవకాశం ఉంటుంది. చదువుకొని ఒక స్థాయికి ఎదిగిన తర్వాత ఒక వ్యక్తికిచ్చే గౌరవంలో మార్పు ఉంటుంది. రిజర్వేషన్ ఎందుకు వచ్చింది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 2000 ఏళ్లుగా భారతదేశంలో కుల వ్యవస్థ చాలా ప్రభావం చూపించింది. చదువు, ఉద్యోగాలు, గౌరవం ఇవి కొన్ని వర్గాలకే పరిమితమయ్యాయి. శ్రమించే కులాలు ఎప్పటికీ వెనుకబడిపోయాయి. దొరల ఇంట్లో పనిచేయడమే తప్ప వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి అసాధ్యం. 1901 జనాభా గణాంకాల ప్రకారం ఎస్సీ, ఎస్టీ ప్రజల సగానికి పైగా చదువులు లేవు. సామాజిక అసమానతలు తొలగించడానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ను ప్రవేశపెట్టారు. ఆపర్చునిటీస్ షుడ్ బి గివెన్ టు ద అండర్ ప్రివిలేజ్డ్ అన్నది ఆయన సూత్రం. రిజర్వేషన్ ఎందుకు అవసరం అని కొంతమంది చెప్తూ ఉంటారు కదా, ఎందుకు అవసరం ఒకసారి మనం చూస్తే, ఒకటోది రిజర్వేషన్ అనేది ఆర్థిక స్వాతంత్రం కోసం, రాజకీయ పిలిచే ముష్టి కాదు, సమాన అవకాశాల కోసం, సామాజిక సమానత్వం కోసం. కొన్ని వర్గాలు శతాబ్దాలుగా సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన వెనుకబట్టు గురయ్యారు. పోటీ లోకంలో ఉన్నత స్థాయికి రావడానికి అందరికీ ఒకే లైన్ నుంచి ప్రారంభం ఉండాలి. కానీ కొందరు అనేక తేడాల మధ్య ఉన్నారు. అందరూ ఒకే చోట నుండి పోటీలో పాల్గొనాలి అంటే అందరి సామర్థ్యం ఒకటే కావాలి కదా. కానీ మన సమాజం సరి అయిన చదువు, వైద్యం అందరికి ఒకేలాగా ఉండాలి. అందరికి ఒకేలాగా ఉందా? ఇలాంటి అప్పుడే కదా అణచివేయబడిన జాతులకు ఈ రిజర్వేషన్. రెండోది రిజర్వేషన్ అనేది నైపుణ్యం లేని వారికి ఇచ్చేది కాదు. రిజర్వేషన్ వల్ల రాబోయేవారు అర్హులైన వారే. వారికి మెరుగైన విద్యా అవకాశాలు లభిస్తే వారు కూడా సామర్థ్యులు అవుతారు. రిజర్వేషన్ ఉన్నప్పటికీ వాళ్లకు పరీక్షలు, ఇంటర్వ్యూలు వంటి అర్హత ప్రమాణాలు ఉంటాయి. మూడోది వెనుకబడిన వర్గాలకు అడ్డుగోడలు ఇప్పటికీ ఉన్నాయి. గ్రామాల్లో, పట్టణాల్లో ఇప్పటికీ వివక్షత ఉంది. చాలా మంది విద్య కోసం ఇప్పటికీ కష్టపడుతున్నారు. రిజర్వేషన్ వల్ల వారి స్థితి మెరుగవుతుంది. నాలుగోది రిజర్వేషన్ అనేది శాశ్వతం కాదు, కానీ ఇప్పట్లో చాలా చాలా అవసరం. రిజర్వేషన్ అనేది ఎప్పటికీ ఉండాలని కాదు, కానీ ఇప్పటికీ అది అవసరం. అన్ని వర్గాలు సమానంగా ఎదిగేంత వరకు ఇది కొనసాగాలి. దీని ద్వారా ఒక తరానికి మంచి అవకాశాలు వస్తే వారి తర్వాత తరానికి స్వయం సమృద్ధి ఏర్పడుతుంది. ఐదోది చాలామంది అంటారు ఇప్పటికీ రిజర్వేషన్ ఎందుకు అని. తాజా గణాంకాల ప్రకారం ఎస్సీ, ఎస్టీలలో 60% మందికి ఇంకా మంచి విద్య, ఉద్యోగ అవకాశాలు లేవు. చాలా కంపెనీలు ఇప్పటికీ కులం పేరుతో డిస్క్రిమినేట్ చేస్తున్నాయి. రాజకీయాల్లో 90% మంది అధికారులు పై వర్గాల వారే. అంటే సమానత్వం రావడానికి ఇంకా చాలా చాలా దూరం ఉంది. కొంతమంది యువత మేము కష్టపడి చదువుకుంటే కూడా రిజర్వేషన్ కారణంగా అవకాశాలు కోల్పోతున్నాం అంటారు. ఇది ఎంతవరకు నిజం? ఓవరాల్గా మన ఇండియాలోని 95% జాబ్స్ ఓపెన్ కేటగిరీలోనే ఉంటాయి. 5 నుంచి 10% మాత్రమే రిజర్వేషన్లోనే ఉంటాయి. దీన్ని బట్టి చూస్తే నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళు ఏమైనా సాధించగలరు. సమాజంలో అసమానతలను తొలగించడమే రిజర్వేషన్ అసలైన ఉద్దేశం. మీరు ఈ విషయంపై ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి. ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోకు లైక్ చేసి మా గలం ఎక్స్ప్లోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.